వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. వచ్చేసిందండి గేమ్ చేంజర్ మూవీ నుంచి రామ్ చరణ్ గారు సూపర్ లుక్ అయితే వచ్చింది. సో ఈ లుక్ లో రామ్ చరణ్ గారు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. సడన్ గా ఇప్పుడు ఈ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశారా అని మీకు డౌట్ రావచ్చు. గేమ్ చేంజర్ రిలీజ్ అవడానికి ఇంకా సరిగ్గా 30 రోజుల టైం ఉంది. సో అందుకే 30 days టు గో అని చెప్పి ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్ అయితే నాకు చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది. ఈ పోస్టర్ లో హిడెన్ డీటెయిల్స్ ఏమున్నాయి ఇవన్నీ మీకు చెప్తాను తర్వాత. కాకపోతే ఫస్ట్ ఈ పోస్టర్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను. ఇంతకు ముందు గేమ్ చేంజర్ నుంచి రామ్ చరణ్ గారి రైల్వే ట్రాక్ పోస్టర్ ఏదైతే వచ్చిందో దానికి మించి అయితే ఈ పోస్టర్ ఉంది. యాక్చువల్ గా ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గారి లుక్ చూసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంది. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. అసలైన మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ గారి ఏజ్ 39 years. మా అందరికీ తెలుసు, గూగుల్లో మీరు కొట్టండి వస్తుంది. కాకపోతే ఈ పోస్టర్ లో ఒకసారి రామ్ చరణ్ గారి ఏజ్ ఎంత ఉంటదని మీకు అనిపిస్తుంది? ఒక 23-24 years, మాక్సిమం ఒక 25 years కుర్రోడు ఎలా ఉంటాడో సేమ్ అదే లుక్, ఒక స్టూడెంట్ లుక్ లో అయితే మనకి రామ్ చరణ్ గారి పోస్టర్ లో కనిపిస్తున్నారు. సో ఆ లుక్ లో కనిపించడానికి రామ్ చరణ్ గారు చాలా డైట్ అయితే ఫాలో అయ్యి ఉంటారు. సో సినిమాలో లుక్ కోసం అతని డెడికేషన్ కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం అసలు మ్యాటర్ లోకి వద్దాం. ఈ పోస్టర్ చూసిన మీకైతే బాగుంది, సూపర్ గా ఉంది, అదిరిపోయింది, మాక్సిమం ఇలాంటి ఒపీనియన్ వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఈ పోస్టర్ చూసిన ఎవరికి కూడా పెద్ద కన్ఫ్యూజన్ అయితే వచ్చి ఉండదు, నాకు తప్ప. ఒరే పోస్టర్ అంత బాగుంది కదరా, ఏంట్రా నీకు వచ్చిన కన్ఫ్యూజన్ చెప్పరా అని మీరు అంటారో నాకు తెలుసు, చెప్తాను. ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి. యమహా RX100 బైక్ మీద అయితే చరణ్ కూర్చొని ఉన్నాడు. కొంచెం జూమ్ చేసి ఆ బైక్ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ ఏముందో చూడండి. సో మీరు నెంబర్ ప్లేట్ జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే AP39UA 6587 నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది. యాక్చువల్ గా AP31 అంటే ఈ రిజిస్ట్రేషన్ వైజాగ్ సంబంధించిన బండి రిజిస్ట్రేషన్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నెక్స్ట్, ఇది రామ్ చరణ్ కాలేజ్ కి వెళ్తున్నప్పుడు సీన్. సో రామ్ చరణ్ కాలేజ్ కి వెళ్తున్నప్పుడు సీన్ అని నువ్వెలా చెప్తున్నావు అంటే ఆల్రెడీ మనకు టీజర్ లో ఇదే సీన్ ని చూపించారు. కావాలంటే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కాలేజ్ లోపలికి రామ్ చరణ్ గారు సేమ్ బైక్ తో సేమ్ లుక్ లో దూసుకొస్తారు, ఇదే బైక్ తో. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకుంటే ఇక్కడ యూనివర్సిటీ అని కూడా కనిపిస్తుంది ఒక బోర్డు మీద. అలాగే ఆ బోర్డు పక్కన కొంతమంది స్టూడెంట్స్ అయితే నించున్నారు. వాళ్ళు ఇద్దరు గర్ల్స్ మాత్రం మన సౌత్ ఇండియన్స్ లా కనిపించలేదు. వాళ్ళు ఖచ్చితంగా నార్త్ ఇండియన్సే, ఎందుకంటే వాళ్ళ ఫేస్ కట్స్ చూసి మనం చెప్పొచ్చు. ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అంటే పాయింట్ 1, చరణ్ గారు కూర్చున్న బైక్ ఏమో వైజాగ్ రిజిస్టర్ చేసింది. పాయింట్ 2, వెనకాల ఉన్న యూనివర్సిటీ గానీ కాలేజ్ గానీ వైజాగ్ లో అయితే ఎక్కడా లేదు, ఎందుకంటే నేను కూడా వైజాగ్ లోనే ఉన్నాను, నాకు తెలుసు. పాయింట్ 3, పోనీ ఇలాంటి యూనివర్సిటీ గానీ ఇలాంటి కాలేజ్ గానీ హైదరాబాద్ లోనే ఉందా అని మనం ఆలోచిస్తే నాకు తెలిసి హైదరాబాద్ లో కూడా ఈ కాలేజ్ గానీ ఇలాంటి యూనివర్సిటీ గానీ లేదు. సో మనకు అక్కడ కాలేజ్ ఏదైతే కనిపిస్తుందో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఆ డిజైన్ గానీ ఆ డోమ్ స్టైల్ గానీ ఇదంతా చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక యూనివర్సిటీ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఢిల్లీ అని ఎలా చెప్తున్నాం అంటే నెంబర్ 1 ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి మనం గెస్ట్ చేయొచ్చు. నెంబర్ 2 ఆల్రెడీ మనకి ఇంతకు ముందు లీక్ అయిన స్టోరీ ఏదైతే ఉందో గేమ్ చేంజర్ ది, ఆ స్టోరీ బట్టి కూడా రామ్ చరణ్ గారు ఢిల్లీలో చదువుతుంటారు. సో అక్కడే UPSC కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ క్రాక్ చేసి IAS ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతారు. అయితే గేమ్ చేంజర్ మూవీ టీం ఏదో బ్లండర్ మిస్టేక్స్ చేసిందని నేనేం అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీనికి ఏదో రీజన్ ఉండే ఉంటది. మేబీ రామ్ చరణ్ గారు ఢిల్లీలో చదువుతున్నారు, కాకపోతే తనకి ఇష్టమైన బైక్ ని వైజాగ్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ యూజ్ చేసి ఉండొచ్చు. ఇది ఒక పాయింట్. మనకి రామచ్చమచ్చ సాంగ్ లో చూసుకుంటే రామ్ చరణ్ గారు హెలికాప్టర్ లో వైజాగ్ వస్తారు, ఎందుకంటే మనకు ఆ సాంగ్ లో చాలా సీన్స్ వైజాగ్ చూపించారు కాబట్టి అది అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి లీక్ అయిన స్టోరీ బట్టి కూడా చరణ్ గారు వైజాగ్ వస్తారు యాజ్ IAS ఆఫీసర్ గా. మేబీ అది ఫస్ట్ పోస్టింగ్ అయ్యి ఉండకపోవచ్చు, వేరే దగ్గర నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్ రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి రామ్ చరణ్ గారు యాజ్ IAS ఆఫీసర్ గా వైజాగ్ వస్తారు, అదైతే కన్ఫర్మ్. దాంతో పాటు రామ్ నందన్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అప్పన్న అంటే పెద్ద రామ్ చరణ్ సీన్స్ కూడా మాక్సిమం అన్ని వైజాగ్ లోనే ఉన్నాయి. ఈ విషయం నువ్వెలా చెప్తున్నావు అంటే నేను కూడా వైజాగ్ లోనే ఉన్నాను. ఈ పెద్ద రామ్ చరణ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంటే గేమ్ చేంజర్ లో అప్పన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా RK బీచ్ లోనే సెట్ అది కూడా వేశారు. నేను ఆ షూటింగ్ కూడా చూశాను. సో ఆ విధంగా నేను చెప్తున్నాను. సో మొత్తానికైతే మూవీ 30 రోజుల్లో రిలీజ్ అవబోతున్న సందర్భంగా ఈ పోస్టర్ అయితే వదిలారు. నాకైతే పోస్టర్ నచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఆ పోస్టర్ లో చాలా ఫ్రెష్ గా కనిపించడం గానీ, ఇంతకు ముందు మన గేమ్ చేంజర్ నుంచి ఏదైతే రిలీజ్ అయిందో ఆ రైల్వే ట్రాక్ పోస్టర్ కన్నా కూడా ఇది మించే ఉందని అయితే నాకు అనిపించింది. మరి మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.